ఉత్తర కొరియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవించాయి. ఈ వరదలకు వేల మంది నిరాశ్రయులయ్యారు. చైనా సరిహద్దుల్లోని సెనాయిజు, ఉయిజు పట్టణాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. ఉయిజు కౌంటీలోని సుమారు 4000 ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. దాదాపు 3000 హెక్టార్లలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యాయి. రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నేరుగా రంగంలోకి దిగారు. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పడవ సాయంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మరోవైపు వరదల నేపథ్యంలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాతో పాటు ఉత్తర కొరియా, తైవాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షం కారణంగా వచ్చిన వరదలతో పదుల సంఖ్యలో మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈశాన్య చైనాలో 27,000 మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించగా వందలాది కర్మాగారాలు మూతపడ్డాయి. గమేమి తుఫాన్ బీభత్సం సృష్టించటంతో అనేక చోట్ల కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతోపాటు ఇంకొన్ని చోట్ల ఇళ్లపై మట్టి చర్యలు పడటంతో చైనాలో 11 మందికి పైగా మరణించారు. మరోవైపు ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ ప్రావిన్స్లో కూడా భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలు, కర్మాగారాలు, వ్యాపారాలను మూసివేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారు వరదల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిత్రంలో కిమ్ కారు వరద నీటిలో మునిగి ఉండటం కనిపిస్తోంది. చిత్రంలో కారు టైర్ల వరకు వరద నీరు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక ఉత్తర కొరియా, చైనా సరిహద్దు వెంబడి వరద బాధిత ప్రాంతాల నుంచి 5,000 మందిని రక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తర కొరియా సైన్యం ఉత్తర పియోంగాన్ ప్రావిన్స్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కార్యకలాపాలను ప్రారంభించింది.